ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనందరిని ప్రేమించి మరొక నూతన దినం ఉదయకాల సమయం ఇచ్చినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. రండి ప్రియ దైవజనమా, ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకొని చాలా క్లుప్తంగా దైవ ధ్యానాన్ని మనము లేఖనాలని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 95వ కీర్తన 10వ చరణంలో చదువుకొని మరి దైవ ధ్యానం చేద్దాం. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమును తప్పిపోవు ప్రజలు వారు నా మార్గమును తెలుసుకొనలేదని అనుకుంటుని. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన గొప్ప దేవ యేసు క్రీస్తు ప్రభువ, చదవబడినటువంటి వాక్యాన్ని ఇరిచి మాకు వడ్డించి లేఖనం మీదున్న పరిశుద్ధాత్మ దేవుడా సారాంశాన్ని తెలియచేసి మహిమ పొందమని, నీ పిల్లలందరికీ అర్థమయ్యేలాగా ముచ్చటించమని, అందరూ ప్రభువ మనసు పెట్టి వినటానికి కృప చూపించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచినటువంటి విషయాలలో కొన్ని విషయాలు. అంశం ఏమిటి అంటే, దేవుడు విసుగు చెందుట. దేవుడు ప్రజల ద్వారా విసికి చాలా మదనపడ్డాడు, విసిగిపోయాడు. ఎవరిని బట్టి అంటే ప్రజలను బట్టి. ఈ ప్రజలను బట్టి దేవుడు విసుగు చెందాడు, విసిగిపోయాడు. కనుక ఈ విసిగిపోవటము, విసుగు చెందటము దానికి కారణం ఏమిటి అనేది లేఖనాల్లో కొన్ని విషయాలను మనము క్లుప్తంగా ఈరోజు ఉదయకాల దైవ ధ్యానం చేద్దాం. చాలామంది దేవుడు దయామయుడు, ప్రేమామయుడు, కరుణామయుడు ఇలాంటి విషయాలు తెలియని వారెవరూ లేరు. ఇలాంటి విషయాలు అందరికీ తెలిసిన వారే చాలామంది బోధిస్తూ, చాలామంది వివరిస్తూ వచ్చారు. అయితే ఇక మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి? ఇవన్నీ మనకంటే పూర్వం భక్తులు, మేధావులు, వేదాంత పండితులు చెబుతూ వచ్చారు. ఏమని? దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు జాలిగల దేవుడు, దేవుడు అన్నీ మనకు చేస్తాడు అనేది అందరు బోధించారు. అయితే మనం చదువుకున్నటువంటి లేఖనాల్లో మనం నిన్న దినం ధ్యానం చేసిన లేఖనాల్లో కూడా కొన్ని విషయాలు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమతో పాటు న్యాయమైన తీర్పు తీర్చటానికి న్యాయమైన కోపము కూడా ఇమిడి ఉంది. అలా లేకపోతే ఏ ఘోరమైన తప్పిదము జరిగినా చూస్తుంటే ఆయన దేవుడు అనిపించుకోడు అని నిన్నటి దినాన మనము కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాము. ప్రియ దేవుని జనాంగమా, దేవునిలోని ఇతర గుణ లక్షణాలను పూర్తిగా తాత్వికులు నిర్లక్ష్య పెట్టి కేవలము ఆయన ప్రేమామయుడు, దీర్ఘశాంతుడు, అందరికీ ఉపకారి, క్షమిస్తాడు అంటూ ఒక నాణ్యానికి ఒకవైపు మాత్రమే ప్రజలకు చూపిస్తూ వచ్చారు. నాణ్యము రెండు వైపులు చూపించలేదు. నాణ్యానికి ఒకవైపు మాత్రమే చూపిస్తూ వచ్చారు. నాణ్యానికి రెండు వైపులు ఉన్నటువంటి విషయాలు చూపించకుండా ప్రజలను ఒక రకమైనటువంటి విధానంలో నడిపించినప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రేమ, దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రణాళిక, దేవుని యొక్క
గుణగణాలు, గుణలక్షణాలు, నాణ్యానికి రెండు వైపులు ఉన్నటువంటి విధానాన్ని ఎలాగైతే మనము చూస్తామో, దేవునిలో పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని కూడా మనము చూడాలి అంటే ఒక పక్క నాణ్యాన్ని చూస్తే సరిపడదు. ఒక పక్క నాణ్యాన్ని బోధించారు పూర్వీకులు, పండితులు, తాత్వికులు. అయితే లేఖనమేమి చెప్పుచున్నది అంటే ఆయన దీర్ఘకాలము సహిస్తాడు అంటే పూర్తిగా కోపం లేనివాడని అర్థం కాదని చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటల్లో దేవుణ్ణి విసిగించారు, దేవుణ్ణి విసిగించారు. ఈ విషయాలను మనం ముందుగా లేఖనాల ద్వారా చదువుకున్నటువంటి విషయాలను మనం గమనిస్తూ పూర్వీకులు బోధించినటువంటివి కాకుండా ఏమండి దేవుణ్ణి చాలా పొరపాటుగా ఊహాగానాలలో ప్రజలకు ముద్రింపబడేటట్టు వాళ్ళు పూర్వీకులు నేర్పించారు. ఏమని? ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, జాలిగల దేవుడు, ఇదే నేర్పించాడు. అంటే నాణ్యానికి ఒక పక్కనే నేర్పించారు. తద్వారా భక్తులు చాలామంది ఆ విధంగానే నేర్చుకొని ఆ విధంగానే అందులోనే ఉండిపోయారు. కానీ నాణ్యం రెండో వైపు ఏముందో చూడకుండా చేయటానికి కారణము చాలామంది పెద్దలే. పోనీ ఈరోజు నాణ్యం రెండు వైపులు చూడండి బాబు అంటే వాళ్ళు చేసిన సేవ వ్యర్థమవుతుందా? వాళ్ళంత పరిశుద్ధులు కదా, వాళ్ళంత భక్తులు కదా అని వారిని తీసుకొచ్చి అడ్డం పెడుతున్నారు చాలామంది. లేఖనమేమి చెప్పుచున్నది అనేది చాలామంది గ్రహించట్లేదు. ప్రేమైనటువంటి వారు ఈనాటి ప్రజలు తమ దృష్టిలో దేవుణ్ణి ఎల్లప్పుడూ ఒక రీతిగానే ప్రశాంతంగా ఏమండి ఒక రీతిగానే ప్రశాంతంగా శిలదీక్షగా చిరునవ్వులు చిందిస్తూ మనము ఎలా ప్రవర్తించినా ఏమి చేసినా ఎంత మాత్రమూ స్పందించకుండా ఉండిపోవటమే దేవుని యొక్క గుణగణాలు అని ఈనాటి ప్రజలు దేవుణ్ణి గూర్చినటువంటి ఆ అవగాహన, వారి అభిప్రాయము, వారి యొక్క ఏమండి ఉద్దేశాలు వారు ఏం చేస్తున్నారంటే దేవుడు ఏం చేసినా పర్వాలేదు, ఓర్చుకుంటాడు, ఊరుకుంటాడు, కోపపడడు, క్షమిస్తుంటే ఉంటాడు, ఏ తప్పులు చేసి క్షమిస్తూనే ఉంటాడని ఒక రకంగా ఏం చెప్పాలి దాన్ని మూర్ఖపు స్థితిలోనికి దిగిపోవటానికి, మభ్యపెట్టే స్థితిలోనికి దిగిపోవటానికి పెద్దలు కారణమైతే ఈరోజు దాన్ని పట్టుకొని బలపరుస్తూ దాని ప్రకారమే నడుస్తున్నారు కొంతమంది ప్రియాదైవ జనమ. అయితే దేవునితో సహవాసము చేయలేకపోతున్నారు. దేవుని పోగొట్టుకుంటున్నారు. దేవునికి పూర్తిగా దూరం అయిపోయి తమ మనసులో ఉన్న ఊహా చిత్రాన్ని దేవుడు అనుకొని భయపడి ఒక భ్రమతో కాపురము చేస్తున్నారు. దేంతో? ఒక భ్రమతో కాపురము చేస్తున్నారు. ఏమిటి ఆ భ్రమ అంటే వారి మనసులో ఉన్నటువంటి ఊహాచిత్రము. దేవుడు ప్రేమామయుడు, ప్రేమమూర్తేనయ్యా, ఇంకేమి కోపపడడు, తోసివేయడయ్యా అని ఊహాచిత్రం చేసుకొని వారికి వారే నిర్ణయం తీసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నట్లు మనము పూర్తిగా అర్థము చేసుకోవాలి. ఎవరైతే దైవాన్వేషణ చేస్తున్నారో, దైవాన్వేషకులారా, సత్యాన్వేషకులారా, సత్యాన్ని ప్రేమించేవారులారా, లేఖనాన్ని ప్రేమించేవారులారా, ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. దైవాన్వేషకులారా, మనము భయముతో కాపురము చేయటము పరిశుద్ధ లేఖనాలలో తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి దేవునితో సహవాసము చేద్దాము, ఆయనతో స్నేహము చేయట కోసమే ఆయనలోనే సిసలైనటువంటి భావాన్ని మనము తెలుసుకుంటున్నాము.
ఆయనలో ఉన్నటువంటి అసలు సిసలైన భావాన్ని మనము తెలుసుకుంటున్నాము, కనుగొంటున్నాము అనే విషయాన్ని మరిచిపోకూడదు ప్రియా దైవజనమ. అవి తెలుసుకోకుండా భూమిని కూడా ఇవ్వకూడదు నువ్వు భక్తి చేసినన్ని రోజులు. ఏమండి, ఏదో పసిపిల్లవాడిలాగా దేవునికి ఉన్నటువంటి రెండు పక్కల నాణ్యాలు, దేవుని గుణలక్షణాలు, పరిపూర్ణమైన గుణలక్షణం ఏంటో నాకు పట్టదన్నట్టు ఉన్నా సరే, ఇంకా దేవుడు ప్రేమిస్తాడు, ఇంకా క్షమిస్తాడు, క్షమాగుణము కలిగిన వాడని నీ ఊహా చిత్రాలలో భ్రమ మీద ఆశపడి ఉంటే దేవునికి కోపం వస్తుంది. చూసిన రోజులు చూస్తాడు ప్రభువారు, ఆయన విసికి వేచారి ఏం చేస్తాడు తెలుసా? త్రోసివేసే ప్రమాదం ఉన్నది. చాలామందికి విషయాలు తెలియదు. తెలియక దేవుణ్ణి పరిపూర్ణంగా అవగాహన చేసుకోకుండా, అధ్యయనం చేసుకోకుండా జీవితాలను గడిపేస్తున్నారు. దేవుని స్వభావంలో అనేకులు తెలియని ఒక కోణం ఉన్నది. దేవుని యొక్క స్వభావములో అనేకులకు తెలియని కోణం ఒకటి ఉంది. ఏమిటి ఆ కోణము? ఆ కోణము ఏమిటి అంటే దేవునికి ఆశ్చర్యకరుడు. దేవునికి ఏమని పేరుంది? ఆయనకు ఆశ్చర్యకరుడు అనే పేరుంది. ఆశ్చర్యకరుడు. దేవునికి అప్పుడప్పుడు విసుగొస్తుంది. దేవునికి ఏమొస్తుంది? అప్పుడప్పుడు విసుగొస్తుంది. ఆ విసుగొచ్చేది ఎవరి ద్వారా వస్తుందంటే, అవును, దేవునికి అప్పుడప్పుడు విసుగొస్తుంది. ఎవరి ద్వారా వస్తుందంటే, సాక్షాత్తు దేవుడే పలుకుతున్నటువంటి మాటలు వినండి. 40 ఏండ్లు కాలము తరువాత వారి వలన విసుగు కలిగిందంట. చూడండి, 40 ఏండ్లు కాలము తరువాత 40 ఏండ్లు కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయములను తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములను తెలుసుకొనలేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. అమ్మ బాబోయ్, ఆనాడు అంటే ఎదురు చూసి విచికి వేసారిపోయాడంట దేవుడు. నా ప్రియ దైవజనుడా, దేవుడే చెబుతున్నటువంటి మాట. తర్వాత ఎబ్రీ పత్రిక గ్రంథకర్త కూడా చెబుతున్నాడు ఏంటంటే, ఎబ్రీ పత్రికలో కావున నేను ఆ తరము వారి వలన విసికి ఉంటిని అని రాయబడింది. ఏమండి, ఏ తరము? చూడండి, 3వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో, కావున నేను ఆ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోవుచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపకుందరని చెప్పి తిని కోపముతో ప్రమాణము చేశాడంట దేవుడు. నా ప్రియా దైవజనమ, ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏంటి తెలుసా? ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుణ్ణి విసిగించే కాలము చాలింకా. మరి ఏం కావాలంటే, దేవుని సుగుణాలు, దేవుని యొక్క ఆ మంచి గుణాలు, దేవునిలో ఉన్నటువంటి నాణ్యానికి ఉన్నటువంటి మరొక కోణాన్ని తెలుసుకోకుండా బ్రతకకూడదు క్రైస్తవుడు. ప్రార్థన పరుడు, సేవకుడు, విశ్వాసులు ఎవరైనా పర్వాలేదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, సర్వసత్యాన్ని ప్రేమిస్తున్నాము, లేఖనం ఏమి చెప్పుచున్నదనే భావాన్ని ప్రేమిస్తున్నాము, నీ వాక్యమే సత్యసారము అనే దావీదు మహారాజు చెప్పిన వాక్యాన్ని మేము ప్రేమిస్తున్నాము అనుకుంటే, ప్రతి ఒక్కరూ లేఖనాలను గౌరవిస్తూ ప్రేమిస్తున్న వారు ఏం చేయాలంటే, మరి దేవుడు కోపపడతాడు. ఆనాడు అరణ్యములో ఏమండి ఇసుకు చెందటానికల్లా కారణం ఎవరు అంటే, చాలా కాలము ఒక సమస్య సహించిన తరువాత దేవుడు ఇసుకు చెందాడు. ఇసుకు చెందడానికి కారణం ఎవరంటే, ఆనాటి
ఇజ్రాయేల్ ప్రజలు ఇసికిపోయాడు దేవుడు. ఇసికిపోయాడు అనటమే సరైన మాట. ఎందుకంటే ఆ విసిగిపోవటము కంటే ముందు 40 ఏండ్లు వారి అవిధేయతను, అవిశ్వాసాన్ని, మూర్ఖత్వమును దేవుడు ఓర్చుకున్నాడు. 40 ఏండ్లు సహించిన తరువాత దేవునికి కోపము వచ్చినట్లు దాన్ని విసిగించటము, విసుగు చెందటము అని బైబిల్లో, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాసి ఇచ్చినటువంటి మాట. అవును, దేవుడు శాశ్వతంగా, అనంతంగా ఓర్చుకోవటము చాలా చాలా కాలం ఓర్చుకున్నాడు. ఆ తర్వాత మరి ఆయన కోపపడ్డాడు. అది తెలుసుకోకుండా ఇంకా ఆయన అలాగే ఓర్చుకుంటాడు, అలాగనే ఒప్పుకుంటాడు, ఏమి కాకుండా కదలకుండా ఉంటాడు అనుకోవటము తప్పుడు అభిప్రాయం నుంచి బయటపడి తప్పుడు అభిప్రాయం నుంచి బయటపడి ఒక మనిషికి ఉండవలసినటువంటి ఆ గుణగణాలు ఏంటంటే దేవునికి ప్రేమ ఉంటుంది, దేవునికి వ్యతిరేకంగా నడిచిన, ఆయన ప్రణాళికను భంగము చేయడానికి నడిచిన, ఆయన ప్రణాళికను అడ్డు వచ్చినా సరే విసికి ఒకసారి కోపం వస్తుంది, విసిగిపోతాడు. విసిగిపోయిన తర్వాత ఏమైంది? సహనం కోల్పోయి కోపం వస్తుంది. ఆ కోపం వచ్చి ఆనాటి ఇశ్రాయేలీలు నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేశాడు. మళ్ళీ ఇది చాలా ప్రమాదకరము. ప్రతి విశ్వాసి ఏం చేయాలంటే ఆ తప్పుడు అభిప్రాయాన్ని మానుకొని దేవునికి అవిధేయులైనట్లు దేవునికి దుఃఖము కలిగించేవాడుగా ఉండకుండా వాళ్ళు చాలా కాలము దేవునికి అవిధేయులైనప్పుడు, దేవునికి దుఃఖము కలిగిస్తున్నప్పుడు దేవుడు చాలా కాలము ఓర్చుకున్నాడు. నిజమే. అయితే ఎలాగూ దేవుడు ఓర్చుకున్నాడు గదా అని మనము అలాగే అవిధేయులుగా కొనసాగకూడదు. దేవుడు ఏదో ఒకనాటికి విసుగు చెందుతాడు, ఆ మీదట ఆ కోపపడతాడు. ఆ కోపానికి మనం గురవ్వకుండా ముందే తప్పించుకొని దేవునికి కోపము రాకుండా విసిగించకుండా దేవుణ్ణి మనం ఏం చేయాలంటే నాణ్యానికి 2 వైపులు ఉన్న విషయాలను, దేవుని గుణగణాలలో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకొని మనం ఏం చేయాలి తెలుసా? లేఖనం ఏమి చెప్పుతున్నదో జాగ్రత్తగా చదివి లేఖనానుసారమైన ప్రవర్తించాలి. అంతేగాని ఏం చేసుకున్నా నేను పప్పు ముద్దనే నవ్వుకుంటూ ఏసు ప్రేమ అనుకుంటూ కుదరదు నా ప్రియ దైవజన్మ. కాదు. ఇది కొంతమంది ఆనాడు నేర్పించి వాళ్ళ హృదయంలో పుట్టిన అభిప్రాయాల మీద ఆధారపడ్డారని లేఖనం సాక్ష్యమిస్తుంది. తద్వారా ఇశ్రాయేల్ దెబ్బతిన్నారని సాక్ష్యమిస్తుంది. ఈరోజు మనం ఏం చేయాలి? నూతన నిబంధన ఇశ్రాయేల్ ఏం చేయాలి తెలుసా? నాణ్యానికి 2 వైపులా ఉన్నటువంటి 2 వైపుల నాణ్యం చూడాలి. ఒకవైపు చూడకూడదు, ఒకవైపుని పట్టుకొని పాకూడదు. తర్వాత 2 వైపు తిరిగేసినప్పుడు దొరికిపోతాం. అలాగే యేసులో ఉన్న ప్రేమ, యేసులో ఉన్నటువంటి గుణగణాలు, సుగుణాలన్నిటినీ మనము గమనించి దేవుడికి ప్రేమ ఉంది, ప్రేమమూర్తి ఓకే, చాలా సహిస్తాడు, మారతామని తెలుసుకుంటామని ఓర్చుకుంటాడు. ఇంకా మారకుండా అదే దారిలో మోగోళ్ళలాగా, గుడ్డోళ్ళలాగా, అంధత్వం కలిగిన వాళ్ళలాగా ప్రయాణం చేస్తూ, లేదంటే గర్వించిన వ్యక్తిగా మనం ప్రయాణం చేస్తే ఒక్కసారి కోపం వచ్చి నువ్వు నా విశ్రాంతిలో ప్రవేశించవు, నువ్వు పనికిరావు అనే రోజు కూడా వచ్చిందని బైబిల్లో ఎబ్రీ పత్రికలోను, కీర్తనల గ్రంథము 95:10లోను, ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలోను రాయబడిన లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. రండి ప్రియ దైవజనమ, జాగ్రత్తగా నాణ్యానికి 2 వైపులు ఉన్నటువంటి విషయాలను తెలుసుకొని దేవుణ్ణి విసిగించకుండా ముందుకు సాగాలని పరిశుద్ధాత్మను కోరుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఇతబడిన వాక్యం అందరికీ అర్థమయ్యేలా కృప చూపించి మహిమ ఘనత పొందమని చిన్నమని పాస్తను చేర్చుకోమని ఈ ఉదయకాల ఈ నూతన దిన దీవులతో దీవించి వారు ఉదయం నుండి సాయంత్రం వరకు వారు చేపడుతున్న చర్యలు, పనులన్నింటిలో మీ సన్నిధి కాపుదలు ఉంచండి అయ్యా. మీ తోడు నీడ, మీ జ్ఞానము, మీ సన్నిధి వారికి తోడుగా పంపించి మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావాలు పొందమని చిన్నమని మీ పాస్తను చేర్చుకుని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.